స్వర్గానికి మనం వెళ్ళలేం. భయంకరమైన మంటలలోనికి ఎందరినో తీసుకొని పోయింది, ఎంతోమందిని తీసుకొని పోతుంది. అయితే నువ్వు పోతావో జాగ్రత్త, పరలోకం పోతావా అని కాటికి బలై పాతాళానికి ఎక్కడికి వెళ్ళిపోతారో ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు నుంచి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నారో, ఎండ మండుతుంది కదా అని ఒకవేళ అజాగ్రత్త ఉన్నానైనా బయటపడతారేమో కానీ, ఆరోగ్యం పాడైపోతుంది కదా అని ఒకవేళ డాక్టర్ సమయానికి మీరు చూయించుకొనకపోయినా దేవుడు కాపాడతాడు. కానీ దేవుని చేతిలో నుండి మీరు అపవాది చేతిలోకి వెళ్ళిపోయారంటే మాత్రం వాడు చీల్చి చెండాడతాడు. వాడు నీ దగ్గర ఏ ఆశ ఉందో, మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నీలో ఆధ్యాత్మికంగా బతకటానికి బతకనివ్వకుండా ఏ బలహీనత ఉంది, అది పరీక్షించుకోవాలి. నీలో ఏది ఉంది?